అందరికీ నమస్కారం. హ్మ్. దూరం అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి 17th ఫిబ్రవరి దగ్గరొచ్చింది గనక, ఆ రోజు మనం గాదరాడలో యాన్యువల్ కాన్ఫరెన్స్ గనక, ఆ 17th ఫిబ్రవరి యొక్క ప్రాముఖ్యత ఒక్క మనిషే కాదు, అది వేళా విశేషమో ఏంటో ఆ రోజు ఆల్కాట్ గారు, అంటే దీని స్థాపకులలో ఒకరైన కల్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్ గారు చనిపోయిన రోజు. అదేవిధంగా జిడ్డు కృష్ణమూర్తి గారు చనిపోయిన రోజు కూడా 17 ఫిబ్రవరి. అదేవిధంగా లెడ్బీటర్ గారు, యోగి లెడ్బీటర్ అంటారు, ఆయనకి మహాత్ములు యోగ దృష్టి ఇచ్చారు. ఆయన పుట్టినరోజు కూడా 17 ఫిబ్రవరి. అంతేకాకుండా 16వ శతాబ్దంలో జియార్డినో బ్రూనో అనే ఆయనని సజీవ దహనం చేసిన రోజు కూడా 17 ఫిబ్రవరి. అంటారు అందరూ, ఒక జన్మలో అని విసెంటే బ్రూనోగా జన్మించారని. ఎందుకంటే సత్యం కోసం ఆయన చెప్పిన సత్యం కోసం ఆయన్ని సజీవ దహనం చేశారు. అయితే ఈరోజు మనం అంటే వీళ్ళు ఇంతమందిది కలిసింది గనక, మాంజియర్లీ అనే ఒక ఆవిడ అని విసెంట్ని అడిగారు, ఈ దినాన్ని మనం అడయారు దినంగా ఎందుకు జరుపుకోకూడదు? ఎందుకంటే అడయార్ అన్నది ఇంటర్నేషనల్గా కేంద్రం. ఆ కేంద్రానికి మానసికంగా అన్ని రకాలుగా మనం సపోర్ట్ ఇవ్వాలి. మన లాడ్జ్ ఇంకా మొదలెట్టలేదు కానీ మనం కొంత మనీ కలెక్ట్ చేసి అడయారికి పంపిస్తే మంచిదన్నమాట. అన్ని లాడ్జీలు పంపిస్తారు. ఈ ఈ ఫిబ్రవరి 17ని ఎవరికి ఎంత వీలైతే అది ఇంత తక్కువ ఎక్కువ అవేమి ఉండదు. అది ఆ మనీని, అంటే ఒకవేళ మనీ, ఇంకోవైపు ఏమో మన మానసిక శక్తి, ఎందుకంటే కేంద్రం బాగుంటే అంతా బాగుంటాయి అని అడయారు దినం అంటారు. ఆ 17 ఫిబ్రవరిని అడయార్ డే అని కూడా అంటారు. అయితే నేను ఈరోజు మన ఆల్కాట్ గారి కోసం చెప్పాలని తీసుకున్నాను. ఎందుకంటే ఆల్కాట్ గారు జన్మించిన అనేది, ఆయన జీవిత చరిత్ర చూస్తే ఆయన దగ్గర మనం ఏమీ కాదు. ఎందుకంటే ఆల్కాట్ గారు కానీ, మేడం బ్లవెట్స్కి కానీ, వాళ్ళ జీవితం కేవలంగా వాళ్ళ కోసం వాళ్ళు జీవించలేదు, వాళ్ళు ఇతరుల కోసం జీవించిన మహాత్ములు. అదేవిధంగా ఇక్కడ మొట్టమొదట ఆల్కాట్ గారికి అనే బ్లవెట్స్కీతో పరిచయం అది జగద్గురువుల అనుగ్రహంతో జరుగుతుందనమాట. అందుకని ఆల్కాట్ గారు మేడం బ్లవెట్స్కి కలిసి పనిచేశారు దివ్య జ్ఞాన సమాజ స్థాపనలో. అయితే అంతకుముందు ఆల్కాట్ గారు ఏంటంటే న్యూజెర్సీ అనే దగ్గర జన్మించారనమాట. 12th ఆగస్ట్. ఆయన పుట్టిన తర్వాత నుంచి ఏ ఫీల్డ్కి వెళ్తే చిన్నప్పుడు వరి పంటకంలో ఉన్న మెలకువలతోటి పండించడంతో ఆయనని చాలా అంటే గుర్తింపు వచ్చింది. అందుకని ఆయన 16వ ఏటే గ్రీకు దేశం వాళ్ళు పిలిచారట, మాకు చైర్మన్ అంటే అగ్రికల్చరల్ చైర్మన్ ఆఫ్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ చైర్మన్గా ఉండమని. కానీ ఆయన రిఫ్యూజ్ చేశారు. ఆ తర్వాత ఆయన సైన్యంలో చేరినప్పుడు కూడా అక్కడ ఆయన యుద్ధం టైంలో ఎవరెవరు ఏంటేంటి చేస్తున్నారు అంటే అన్ని చోట్ల ఉంటాయి కదా, సరైన విధంగా కాకుండా దొంగ పనులు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి పెడితే నిర్భయంగా వాళ్ళు లంచాలు ఇస్తే పుచ్చుకోకుండా, వాళ్ళు ఏం చేస్తారన్న భయపడకుండా అందులో ఉన్నవన్నీ ఆయన బయట పెట్టారు. అప్పుడు ఆయన సర్వీస్ చూసి గవర్నమెంట్ చాలా మెచ్చుకుందనమాట. ఆయన కల్నల్ అయ్యారు. ఆ విధంగా ఆయన ఏ ఫీల్డ్లోకి వెళ్తే ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్గా పనిచేసేవారు. అదే కాకుండా ఆయన అడ్వకేట్ కూడా అంటే అందులో కూడా, అది కాక జర్నలిజం వల్ల ఇక్కడ మేడం బ్లవెట్స్కీని కలవడం జరిగింది. ఆయన అమెరికన్ అయినా సరే ఎడ్డీ దంపతులు అన్న వాళ్ళ ఇంట్లో చనిపోయిన ఆత్మల్ని, ఇప్పుడు మనకు అది సామాన్యంగా ఉంది కానీ అమెరికన్స్ నమ్మేవారు కాదు. ఆ పిలిచే గదిని సియాన్స్ రూమ్ అంటారు. ఆ గదిలోకి చనిపోయిన ఆత్మల్ని పిలుస్తూ అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ విషయాన్ని జర్నలిస్ట్గా ఈయన వచ్చారు, బ్లవెట్స్కీ వచ్చారు. అక్కడ వీళ్ళిద్దరూ కలుస్తారు. అప్పుడు అంటే కలిసి పనిచేశారు అనగానే అక్కడ సోదరత్వంతో కలిసి పనిచేశారు వాళ్ళు దివ్య జ్ఞాన సమాజ స్థాపనకి. అప్పుడు ఆయన జర్నలిజంలో ఆయన ఇచ్చినటువంటి న్యూస్కిట హాట్ కేక్స్ లాగా ఆ పేపర్లు అమ్ముడు పడిపోయాట. ఎంత ఖరీదైనా కొనేసుకునేవాట, అంత ఇంట్రెస్ట్ అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి, అంటే అప్పటికే మేడం బ్లవెట్స్కి ఐసిస్ అన్వైల్డ్ అన్నది రాయడం, అప్పుడు ఈయన ఇంగ్లీషు కనుక ఆవిడకి ఇంగ్లీష్ అంత బాగా ఎక్స్పర్ట్ కాదు, ఆవిడకి రష్యన్ కదా ఆవిడ,
అందుకని ఇంగ్లీష్లో ఈయన దాన్ని చాలా బాగా ట్రాన్స్లేట్ చేసేవారు. అప్పుడు ఈవిడికి డౌట్ వచ్చింది అనుకోండి, అది అలాంటిదేంటి లేదు అంటే అప్పుడు అక్కడ 3 పుస్తకాలు ఉన్నాయి, అందులో డిక్షనరీ ఉందంటే ఆ పుస్తకాలు అక్కడ లేనే లేవట ఇంతకుముందు. ఆ డిక్షనరీని తీసి అందులో చూడంటారు. చూస్తే ఉంది. అప్పుడు ఆయన ఒప్పుకుంటారు. అలాగా ఆ పుస్తకం ఎప్పుడైనా ఆవిడ సృష్టించారో తెలీదు. అంతకుముందు ఆ డిక్షనరీ అక్కడ లేదు. ఆ రకంగా మేడం బ్లెవెట్స్కీకి అనేకమైన సిద్ధులు ఉండడం, అది ఆల్కాట్ గారు ప్రత్యక్షంగా చూసేవారు. ఆవిడ రాస్తూ ఉంటే పరమగురువులు వచ్చి ఆవిడ శరీరంలో ప్రవేశించి రాయించేవారు కొన్ని చోట్ల. ఆ హ్యాండ్ రైటింగ్ మారేది. ఆవిడ హావభావ ప్రదర్శనలు మారేవి. ఏ పరమగురువు ఉన్నాడో ఆ పరమగురువు, ఒక పరమగురువు గారిట మీసాలుంటే ఇలా తిప్పుకుంటారట ఆయన. అప్పుడు బ్లెవెట్స్కీ ఏమో ఇలా ఇలా తిప్పుకుంటూ ఉండేవారట. అంటే ఆ పరమగురువు ఆవిడలోకి ప్రవేశించారు. అప్పుడు బ్లెవెట్స్కీని ఆల్కాట్ గారు అడిగారు, మీ లోపలికి పరమగురువు వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? నేను అవుట్ సైడ్ ద బాడీ ఉంటాను అన్నారు ఆవిడ. నేను శరీరానికి బయట ఉంటాను అని చెప్పారట. అయితే ఈయనతో అక్కడ వచ్చిన పరమగురువులు కొందరు ఆల్కాట్ గారితో మాట్లాడేవారు. అందుకని అమెరికన్ అయినా ఆయన కళ్ళారా చూశారు కదా, అందుకని దాన్ని వాళ్ళు మాట్లాడేవారు. ఈయనతోటి కొన్ని విషయాలు చెప్పడం అవన్నీ కూడా జరిగేవి. ఈ విధంగా మేము ఓల్డ్ డైరీ లీవ్స్ అని పొద్దున్న చదివిన దాంట్లో కూడా ఎంతో డీటెయిల్డ్గా రాస్తున్నారు. ఆల్కాట్ గారి రాసిన ఈ మొత్తం హిస్టరీ అంతా ఆయన డైరీస్ రూపంలో రాశారు. ఆయన ఎంత సత్యం అంటే పిన్ పాయింటెడ్గా ట్రూత్ రాస్తారనమాట. అలాగే ఆయన ఒక దగ్గర మాట అంటే కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దివ్యజ్ఞానమే ముఖ్యంగా, ఆ దివ్యజ్ఞాన వ్యాప్తే కోసం తన జీవితం అంతా అంకితం చేశారు. అయితే అలాగే ఐసీ సన్వైల్డ్ తర్వాత మేడం బ్లెవెట్స్కీ సీక్రెట్ డాక్టర్ని రాసినప్పుడు కూడా ఎంతో ఈయన సహాయం జరగడం, ముఖ్యంగా పరమగురువుల సహాయంతో ఆవిడకి ఏం చెప్పారంటే, నేను ఇది రాయలేదు, నాకు నా గురువుల ఆకాశిక్ రికార్డ్స్ చూపిస్తే అది నేను చూసి రాశానని చెప్తారు. డైరెక్ట్గా చెప్పారు కానీ నేనే రాశానని చెప్పలేదు ఎక్కడ. ఈ విధంగా అందులో ఉన్న విషయాలు ప్రపంచం మొత్తానికి వెళ్తే ఏదో ఒక లైబ్రరీలో దొరికేవిట. అంటే అవన్నీ ఉట్టుకుట్టి గాలిలో మాటలు కావు, అన్నీ యథార్థాలే అని అందరికీ అర్థమైంది. అది మహా ప్రొఫెసర్సు ఈవిడికి ఇక్కడ అనిపించిన విషయాలు మరో దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలతో టాలీ చేసుకునేవారు. అప్పట్లో ఫోన్లు లేవు, పత్రికలు లేవు కదండి, అంటే ట్రైన్లు ఇవి లేవు. వాళ్ళ మనస్సు అంటే మనస్సుకు అతీత స్థాయిలోనే వాళ్ళు టాలీ చేసుకునేవారు. కబాలిజం అని ఉంది, వాళ్ళు అలాగే ఇంకా ఎంతోమంది కలిపి వాళ్ళు టాలీ చేసుకున్న ఆ సత్యాలే చెప్తూ ఉండేవారట. ఈ విధంగా మేడం బ్లెవెట్స్కీ ప్రపంచ ప్రఖ్యాతికి కాంచిన వనిత అయిపోయారు. అయితే ఆల్కాట్ గారి జీవితంలో ఏంటి అంటే ఆయన చాలా సరళంగా జీవించేవారు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మహాత్ములు మెచ్చుకున్నారు, ఆల్కాట్ లాంటి వ్యక్తిని మేము ఇంతకుముందు చూడలేదు, చూడబోము అని. ఎందుకంటే తిండి ఉన్నా లేకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా, దివ్యజ్ఞాన వ్యాప్తి అంటే ఆయన అవిరళం అంటే నాన్ స్టాప్ కృషి చేశారు. అప్పటికి ట్రైన్లు లేవు కదండి. ఆయన ఓడలో విజయనగరం అంటే విశాఖపట్నం వచ్చి అప్పుడు విజయనగరం మహారాజు గారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు అంటే ఊరేగింపుతో. అక్కడ విజయనగరంలో ఒక లాడ్జి, అలాగే ఇదే ఆల్కాట్ గారు తోటి మచిలీపట్నంలో కూడా ఆల్కాట్ లాడ్జి, ఈ విధంగా చాలా చోట్ల ఆయన స్థాపించారనమాట. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక దివ్యజ్ఞాన సమాజం స్థాపించడం. మొట్టమొదట వీళ్ళిద్దరూ న్యూయార్క్ నగరంలో 1875 సంవత్సరంలో దివ్యజ్ఞాన సమాజం అనేది 17 మందితో అయింది. తర్వాత కొంతమంది వెళ్ళిపోయి 3 మిగిలారు. తర్వాత మళ్ళీ ఎంతోమంది, అందరూ కూడా విద్యావేత్తలే, గొప్ప సైంటిస్టులు, ప్రొఫెసర్లు, గొప్ప జ్ఞానులు ఇందులో మెంబర్గా ఉండేవారు. ఆ కాలంలో దివ్యజ్ఞాన సమాజంలో మెంబర్ అవ్వడం అంటే గర్వకారణంగా ఉండేది అందరికీ. అంత గొప్ప సంస్థ. ఎందుకంటే జాతి మత కుల లింగ వివక్షత లేదు అక్కడ. ఏ జాతి ఇలాంటివన్నీ కూడా చాలా సంకుచితమైన అభిప్రాయాలు, వాటితో సంబంధం లేని సంస్థ. అందుకే థియోసాఫికల్ సొసైటీలో ఎందరోనో కలుస్తున్నాం, వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళు అన్నదే తెలుస్తుంది వాళ్ళు మాట్లాడే మాటని బట్టి. కానీ జాతి అన్నది అడగడం అన్నది ఎవరికి సంబంధం లేదు అక్కడ. అలాగే ఉంటారు. ఇంతమంది ఇన్ని ఏళ్ళే వెళ్తున్నా ఎవ్వరూ జాతి అడగరు. జాతితో సంబంధం ఏముందండి? ఆ జాతి ఏమో మానవులు ఈనాడు వచ్చింది, అసలు ఒకప్పుడు జాతి లేదన్నారు. ఎందుకంటే అక్కడ వైశ్యుడై పుట్టి బ్రహ్మజ్ఞాన తపన ఉంటే అతన్ని బ్రాహ్మడిగా మార్చేసేవారు.
శూద్రుడు అలాగే బ్రాహ్మడై పుట్టి ఆయనకి శూద్ర కులంలో ఉన్న శూద్ర కులానికి ఏమిటండి ప్రత్యేకత అంటే సేవ. సేవా తత్పరత ఉన్నవాడిని శూద్రుడిగా మార్చేవారు. శూద్రుడు అంటే తక్కువ మీనింగ్ కాదు. చాలా మందికి తెలియక శూద్రుడు అంటే తక్కువ అనుకుంటారు. నలుగురి పనులు చాలా ముఖ్యమే. అవతల వాణిజ్యం అవసరమే, బ్రహ్మజ్ఞానం అవసరమే, రాజరికం అంటే రక్షణ అవసరమే, ఆ తర్వాత ఈ సేవ నిరతి చాలా అవసరం. అలాంటి వేలో ఉండేది. తర్వాత తర్వాత మనుషులకు అజ్ఞానం పెరిగి ఆ మెంటల్గాను వాళ్ళు ఏమంటారు కండిషన్ అయిపోయారు జాతి అని. అసలు జాతి అన్నది లేదని మేము ఎన్నో పుస్తకాలు చదివాం కదండి, ఆత్మజ్ఞాన పుస్తకాల్లో రాసుంది. ఒకప్పుడు ఈ విశ్వామిత్రుడు ఈ మహర్షులు అందరూ కూడా బ్రాహ్మణులు కారు, కానీ కులమత భేదం లేకపోవడం బట్టి కదా అంతలాంటి వాళ్ళు బ్రాహ్మణులు కాకపోయినా బ్రాహ్మణులు ఏంటి అందరూ పూజిస్తున్నారంటే అదే కులభేదం ఉంటే అప్పుడు పూజించరు కదా. ఈనాడు వచ్చిందండి అజ్ఞానం వల్ల, ఆనాడు లేదుట. అందుకని జాతి మత కుల లింగ వివక్షత లేనిది విశ్వమానవ సౌభ్రాతృత్వం అన్నది ప్రథమ లక్ష్యం. అయితే 3 లక్ష్యాలు మీ అందరికీ తెలిసింది అనుకుంటాను. కంపారిటివ్ స్టడీ అంటే సాపేక్షంగా అన్ని మతాలని, విజ్ఞాన శాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడం. మూడవది ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి అంతర్నిహిత శక్తులు, మానవులో ఉన్న అంతర్నిహిత శక్తుల్ని పరిశోధించుట. ఈ 3 లక్ష్యాలు ఏకీభవిస్తే చాలు, మీరు దివ్యజ్ఞాన సమాజ మెంబర్గా అర్హులే. కానీ ఇంకా మిగతా వాటితో సంబంధం లేదు. నాకు కొంచెం ఇంట్లో పూజ చేసుకోవాలంటే చేసుకోను, ఎవరు వద్దనరు. కానీ అంటే దివ్య జ్ఞాన సమాజం యాక్టివిటీలో పూజ ఒకటి కాదు. ఎందుకంటే రూపంలో ఉన్న భగవంతుడిని దివ్య జ్ఞానం యాక్సెప్ట్ చేయదు, అది సనాతన జ్ఞానం యాక్సెప్ట్ చేయదు. అలాంటిది దివ్య జ్ఞాన సమాజం. అయితే ఇంకా ఇతనిలో గొప్ప విషయం ఏంటంటేనండి, ఇతను అన్ని మతాలకి ఎనలేని సేవ చేశారు. ముఖ్యంగా ఆయన శ్రీలంక వెళ్తారు. బ్లావెట్స్కీతో కలిసి వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా బుద్ధిజం స్వీకరించారు. అయితే అక్కడ గమనించిన విషయం ఏంటంటే బుద్ధా స్కూల్స్ చాలా తక్కువ, క్రిస్టియన్ స్కూల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా బుద్ధా స్కూల్స్లో బాప్టిజం స్వీకరించాలని ఉండేది. అది అప్పుడు ఆయన గవర్నమెంట్తో ఫైట్ చేసి బుద్ధా స్కూల్లో క్రిస్టియన్ ప్రార్థన చేసేవారు. ఆయన ఎంతో అన్నీ తెలుసున్న వ్యక్తి కనుక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టి ఈ బుద్ధా స్కూల్లో బుద్ధా ప్రేయర్ ఉండాలి, అలాగే బుద్ధా స్కూల్లో బాప్టిజం స్వీకరించిన అక్కర్లేదని అమెండ్మెంట్ తీసుకొచ్చారు చట్టంలో, అంటే సంస్కరణ. అక్కడి నుంచి అదే కాకుండా బుద్ధిస్ట్ ఏమో ఒక ఫ్లాగ్, ఒక జెండాని ఆయనే డిజైన్ చేశారు. అయితే ఆయన ఎప్పుడు తన పేరు పైకి రావడానికి ట్రై చేయలేదు. తర్వాత ఒక బుద్ధిస్టుకి ఇంకో బుద్ధిస్టుకి పడేది కాదు. అప్పుడు ఆయన పగటి వేళ ఈ పని చేస్తూ రాత్రివేళ 20,000 పేజీలు ఉన్న గ్రంథాన్ని 1,200 పేజీలున్న బుద్ధిస్ట్ కెటకిజంగా రాశారు. ఆ గ్రంథం ఎన్నో భాషలలో ప్రపంచం మొత్తంలో తర్జుమా అయింది. ఆ గ్రంథం చిన్నపిల్లలకు కూడా బుద్ధిజం ఏమిటో అర్థమయ్యేటట్టుగా ఉంది. అది అప్పుడు ఆ గ్రంథం రాసిన తర్వాత ఈ భేదాలన్నింటినీ ఒక బుద్ధిస్టుకి మరొక బుద్ధిస్టుకి పడకపోవడం అన్నదాన్ని ఆయన వాళ్ళందరూ ఒక తాటి మీద నడిచేటట్టు చేశారు. ఇలాగ బుద్ధిజంకి ఎనలేని సేవ చేశారనమాట. అందుకోసమే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వేల కొలది జనం వచ్చి సాధు సాధు అనేవారు. అలాగే బుద్ధిస్టిక్ థియోసాఫికల్ సొసైటీ పెట్టారు. అలాగే శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక దివ్యజ్ఞాన సమాజం. అలాగే భారతదేశంలో ఎక్కడికి వెళ్తే అక్కడ దివ్యజ్ఞాన సమాజం. ఎన్నో దివ్యజ్ఞాన సమాజాలను స్థాపించారు ఆల్కాట్ గారు. అంతేకాకుండా ఆయన ఉత్తర భారతదేశం వెళ్తే ఒక బ్రాహ్మడు ఇంట్లో మడికట్టుకుని భోజనం వండి పెట్టేట. ఎవరికి? ఆల్కాట్ గారు దొర. అయినా కూడా ఆయనలో ఉన్న జ్ఞానానికి, ఆయనకి సంస్కృత భాషాభివృద్ధి ఎంతో ఇష్టం. ఆయన సంస్కృతాన్ని అధ్యయనం చేశారు, ఆయన బ్లవెట్స్కి కూడాను. వాళ్ళు సంస్కృతంలో ఎన్నో గ్రంథాలు చదివారు. అందుకని ఆయన ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న కొన్ని సూపర్స్టిషియస్ ఐడియాస్ తీసి అసలైనటువంటి అర్థాన్ని కూడా ఆయన చెప్పేవారట. అందుకే సంస్కృత పండితులు ఆశ్చర్యపోయేవారట ఈయనకున్న జ్ఞాన పటిమకి. ఆయన స్వయంగా వండిపెట్టి ఆయనని బ్రాహ్మడిలాగా మార్చారు. అంటే ఏంటి, ఆ కౌండిన్యస్ గోత్రం ఏదో ఆ గోత్రం పెట్టి ఆయనకి బ్రాహ్మణత్వం ఇవ్వడమే కాకుండా ఉపనయన సంస్కారం చేసే అర్హత కూడా ఇచ్చారు. హిందువులు ఎవరికి అది ఇవ్వరు. ఆయన శ్రీలంకలో ఎక్కడికి వెళ్తే అక్కడ మైళ్ళ కొలది దూరంట ఊరేగింపు. పాప గుర్రబగ్గీల్లో కానీ
ఏనుగు మీద కూర్చోబెట్టి కానీ, పల్లకీలో కానీ, ఎలా ఆయన అసలు అడవిలోంచి ప్రయాణం చేసేటప్పుడు ఒక గుర్రపు బగ్గి పెట్టుకున్నారు. ఆ బగ్గీ మీద తన శరీరం పట్టేది కదా, ఆయన ఆజానుబాహుడు. అయినా కాళ్ళు బయటకు వచ్చేసేవిట. అక్కడ క్రూర మృగాలు ఉంటాయి కదండి, ఆ రాత్రి అక్కడ ఉండిపోయేవారు. ఆ రాత్రి భోజనం ఉండదు, నిద్ర ఉండదు. అయినా ఆయన దివ్య జ్ఞానం అన్నది అద్భుతమైన జ్ఞానం అని దివ్య జ్ఞాన వ్యాప్తికి జీవితం అంతా అంకితం చేశారు. అంటే ఇలాగా ఆల్కాట్ గారు చేసిన సామాన్య సేవ కాదు. అలాగే కావ్యకంఠ గణపతి ముని గారు ద్వాదశ గణపతులు ఉన్నారు, 12 మంది. ద్వాదశ అంటే 12. ఆ గణపతి అవతారంలో ఆల్కాట్ గారు ఒక గణపతి అని చెప్పారట. ఎవరు? రమణ మహర్షి దగ్గర ఉన్నటువంటి కావ్యకంఠ గణపతి ముని గారు. అంటే ఆల్కాట్ గారు కారణ జన్ములు అనమాట. వాళ్ళు ఆ పర్పస్ మీదే జన్మించారు. ఆ విధంగానే జీవితాన్ని అంకితం చేశారు. అదేవిధంగా ఒకసారి అనిబిసెంట్ అడిగారట, దివ్యజ్ఞాన వ్యాప్తికి మీ చెయ్యి కట్ చేసి ఇచ్చిమన్నా ఇచ్చేస్తారు కదా అంటే, చెయ్యేం కర్మ, శరీరం అంతా దివ్యజ్ఞానానికి సహాయపడుతుందంటే శరీరం అంతా ముక్కలు చేసేనా తీసుకోమంటాను అన్నట్టు. అంత అంకిత భావం ఆల్కాట్ గారు. అటువంటి ఆల్కాట్ గారు చనిపోయిన రోజు 17 ఫిబ్రవరి గనక ఈరోజు మనం ఆల్కాట్ గారి కోసం అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. టైం ఎంత అయిందండి? 45. అంటే ఆల్కాట్ గారి యొక్క సామాన్యమైన విషయం కాదండి. ఆయన ఓల్డ్ డైరీ లీవ్స్లో ఎన్ని విషయాలు రాశారంటే మనందరికీ అసలు దివ్యజ్ఞాన సమాజం ఏర్పరచడంలో ఎలాంటి ఒడిదుడుకులు ఫేస్ చేశారు పాపం. ఎన్నో మైళ్ళు గుర్రబండి కాదండి, ఎడ్ల బండిలో వెళ్ళవలసి వచ్చేది. ఒళ్ళు హూనం అయిపోయింది. అసలు వాళ్ళు అమెరికా నుంచి ఇండియా వచ్చిన పుట్ట పెద్ద తుఫాను, బతుకుతారనుకోలేదు. రాత్రంతా ఈ గోడ నుంచి ఆ గోడ, ఆ గోడ నుంచి ఈ గోడ కొట్టుకుంటూ ఉండేవారు. అంటే ఆ ఓడ అంత ఫోర్స్ కదా తుఫాను వల్ల. అప్పుడు శరీరం వెళ్ళి ఆ గోడ కొట్టుకోవడం, అక్కడి అలా కొట్టుకోవడంలో ఒకసారి 2 సార్లు కాదు, అదేమో పెద్ద తుఫాను. బతుకుతారు అనుకోకపోతే ఆవిడ అన్నారు, కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, భయపడకండి అని చెప్పారట ఆ ఓడలో అందరికీ. ఆ విధంగా అదృష్టవశాత్తు వాళ్ళు తీరం చేరుకుని భారతదేశం వచ్చారు. భారతదేశం రాగానే ఇక్కడున్న గ్రానైట్ గచ్చుకు కూడా కాళ్ళకి నమస్కరించినట్టుగా గ్రానైట్ గచ్చుకు నమస్కరించారు. భారతదేశం ఎంతో ఆధ్యాత్మికంగాను బాగా చార్జ్డ్ ల్యాండ్ అని అంత గౌరవం అందరికీ ఆ భారతదేశం అంటే. ఈనాడు మన ఆచరణ ద్వారా మనకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం కదా. ఏ ఆఫీస్కి వెళ్ళండి, లంచం లేని ఆఫీస్ లేదు, అసత్యం లేని మనుషులు లేరు. అంత ఉన్నతమైన ఆధ్యాత్మికతని మనం డిటీరియేట్ చేసుకుంటున్నాం. మనకున్న దాన్ని మనమే దిగజార్చుకుంటున్నాం. అలాంటిది వాళ్ళకి ఎంత గౌరవమో అన్నమాట. అంటే భారతీయులు అంటే ఇప్పటికీ కొన్ని దేశాల్లో భారతీయులు అంటే అని. కానీ ఇటలీలో ఎక్కడో మన లాడ్జిలో ఒక సభ్యుడు ఉన్నాడు, స్పెయిన్లో ఉండేవాడు. ఆ అబ్బాయి ఇటలీ వెళ్ళినప్పుట అక్కడ భారతీయులు ఉంటారు, నీ వెనకని బ్యాగ్ పెట్టుకుంటే కోసేస్తారని చెప్తే ఈ అబ్బాయికి సిగ్గు అనిపించేది. అంటే భారతీయులు అక్కడ దొంగ పని చేస్తున్నారు, అంటే డెకాయిట్స్ పని. వాళ్ళు నువ్వు వెనక్కి పెట్టుకుంటే వెనక నుంచి కోసేస్తారని. ఆ అబ్బాయి నాకు వచ్చినప్పుడు చెప్పాడు, సిగ్గు అనిపించిందండి భారతీయులు ఇలాంటి పని చేస్తున్నారంటే. భారతదేశం అందరికీ చెడ్డ పేరే కదా. అర్థమైంది కదా. అంటే ఇలాగా ఆల్కాట్ గారు ఎన్ని రకాలు మొత్తం దేశం అన్ని విదేశాలలో దివ్య జ్ఞాన వైభవం మేడం బ్లవెట్స్కి రాసినటువంటి గ్రంథాల్లో ఉన్నది, ప్లస్ ఆల్కాట్ గారి అంటే ఎంత జీవితం అంతా అంకితం. ఆవిడ ఒకసారి ఆ పొడుగాటి జుత్తు చిన్న పొట్టిగా అయిపోయింది. అంటే ఏమి ఇలాగ అయిపోయిందని ఆవిడ అని అడిగితే కొన్ని విషయాలు పట్టించుకోకని చెప్పేసరికి ఆవిడ చిన్నప్పుడు కూడా అంటే ఇలాగ నిద్రపోతున్నప్పుడు ఎవరైనా ఆవిడ చెయ్యి పట్టుకుని సమస్య అడిగితే సమస్యకు సమాధానం చెప్పేవారు. అది కరెక్ట్గా ఉండేది. అలాగే గోడలోంచి నడిచి వెళ్ళిపోయేవారు. ఎన్ని సిద్ధులో అప్పటికప్పుడు ఫ్లవర్స్ సృష్టించేవారు. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటో సృష్టించేవారు. ఎంబ్రాయిడరీ చేసిన చేతిరుమాలు, ఇలా ఎన్నో సిద్ధులు ఉండేవి మేడం బ్లవెట్స్కి. అయితే అవన్నీ ఆల్కాట్ గారు డైరెక్ట్గా చూసి ఆవిడ తత్వాన్ని కూడా చెప్పారు. ఆవిడకి కొంచెం ఆకలి ఎక్కువగా ఉండేది, ఆ టైంకి భోజనం లేకపోతే కోపం వస్తూ ఉండేది అని కొన్ని ఉంటాయి కదా ప్రతి వాళ్ళకి. కానీ ఆవిడ ఏంటంటే చాలా ఎవరైనా ఆత్మతత్వం అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అలాంటివి అంటే ఆమె విషయాలు కూడా చాలా విషయాలు ఓల్డ్ డైరీ లీవ్స్లో ఆల్కాట్ గారు రాశారు. అందుకని ఆల్కాట్ గారు
ఎక్కడైనా సరే దివ్య జ్ఞాన సమాజం అనగానే ఆ సంస్థాపకుల్లో ఫస్ట్ ప్రెసిడెంట్ ఫౌండర్ అంటారు ఆయన్ని. ఎందుకంటే సంస్థాపకుడు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆల్కాట్ గారే. ఆయన ఎప్పుడు యాక్టివ్గా ఉండేవారు. బ్యాడ్మింటన్ అది ఆడేవారట. చాలా అంటే బాడీని అంటే యూత్ ఎవరికైనా సరే వాళ్ళతో కలిసిమెలిసి ఉండేవారని, కలిసిమెలిసి పనిచేసేవారు. అథారిటీ ఎక్కడ చూపెట్టేవారు కాదు. ఇలా ఆయన లక్షణాలు చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయన్నమాట. అది ఆల్కాట్ గారి కోసం బ్రీఫ్గా, అంటే ఒక మతానికి కాదు, ఆయన లైబ్రరీ, అడయార్ లైబ్రరీ స్థాపించినప్పుడు అక్కడ కూడా ఎన్నో మతాల వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేశారు. ముఖ్యంగా ఆయన చనిపోయినప్పుడు ఒకే ప్లాట్ఫారం మీద ఎన్నో మతాల వాళ్ళు, హిందూ బ్రాహ్మణులు ఏమో వేదం చదివారు, క్రిస్టియన్లు వాళ్ళు వచ్చి ప్రార్థన చేసేవారు, మహమ్మడన్స్ ప్రార్థన చేసేవారు, అలాగే బుద్ధిస్టులు వచ్చి ప్రార్థన చేసేవారు, జైన మత గురువులు వాళ్ళు వచ్చి ప్రార్థన. అంటే అనిబిసెంట్ ఒక దగ్గర రాశారు, ఇన్ని మతాల వాళ్ళు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండడం చాలా అరుదు. అది ఆల్కాట్ గారికి సంభవం అయింది. ఎందుకంటే ఆయన అన్ని మతాలకి ఎనలేని కృషి చేశారు. ఆ విధంగా ఆయన చనిపోయినప్పుడు ఇన్ని మతాల వాళ్ళు ఒకే ప్లాట్ఫారం మీద వాళ్ళ వాళ్ళ ప్రార్థనలు చేశారు. అది ఆల్కాట్ గారిలో ఉన్న ఇదనమాట. అది కాకుండా కమిట్మెంట్ అంటే ఇంకొక క్వశ్చన్ లేదు. ఒకసారి అంటే ఇంకా దానికి కమిట్ అయిపోవడమే. అటువంటి వ్యక్తి ఆల్కాట్ గారు. అందుకని మనం ఆల్కాట్ గారితో చూస్తే ఈనాడు ఇన్ని సదుపాయాలున్నా దివ్యజ్ఞాన వ్యాప్తికి ఎన్నో సౌఖ్యాలన్నీ కోరుతున్నాం. ఏ సౌఖ్యంతో సంబంధం లేకుండా, మరి అడవుల్లో ఉంటే భోజనం దొరకదు కదండి. అలాగే భోజనం లేకపోయినా, నిద్ర లేకపోయినా, ఏ పునర్మోగం ఎప్పుడు వస్తుందో అని పడుకో, అలాగా ఎనలేని కృషి చేశారని మహాత్ములు మెచ్చుకున్నారు ఆల్కాట్ గారిని. మామూలు మనుషులు మెచ్చుకోవడం వదలండి. అటువంటి గొప్ప వ్యక్తి ఆల్కాట్ గారు. అంటే చూడండి, ఆయన చూస్తే క్రిస్టియన్ మత గురువులతో ఫైట్ చేశారు. అక్కడ బుద్ధిజంకి కోసం ఈయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేట. ఆ బుద్ధిస్టులు క్రిస్టియన్స్ ఎలాగోలా అడ్డు పెట్టాలని చూస్తూ ఉండేవారు. ఈయన క్రిస్టియన్ అందుకని చెప్పి అయినా కూడా బుద్ధిజంని అణిచిద్దామని కదా వాళ్ళ మైండ్. అది ఏమాత్రం ఆయన గవర్నమెంట్కి సిస్టమేటిక్గా ఆయనకు అన్నీ తెలుసు, ఎలా లెటర్ రాయాలి, ఎలా మాట్లాడాలి. ఆయన మాట్లాడే తీరుకి వాటికి చాలామంది ఎంతో ఆనందించి పాస్ ఆన్ చేసేవారు. అదే కాకుండా ఆయన గొప్ప హీలింగ్ ఫోర్స్ ఉండేది. అంటే ఆయన ఎంతో మందికి ఎన్నో సంవత్సరాల నుంచి ఏ డాక్టరు నయం చేయలేని పక్షవాతం నయం చేశారు. కంటి చూపు రాని వాళ్ళకి కంటి చూపు వచ్చేటట్టు చేశారు. మాట రాని వాళ్ళకి మాట వచ్చేటట్టు చేశారు. చెయ్యి కాలు పడిపోయిన వాళ్ళకి వచ్చేటట్టు చేశారు. ఆయన ఒక 2-3 సార్లు హీలింగ్ చేసేసరికల్లా వాళ్ళు ఇంకా మరి పూర్తిగా నయమైపోయారు. అంటే హీలింగ్ అంటే తన జీవశక్తిని వాళ్ళలో ప్రవేశపెడతారనమాట. అప్పుడు వీళ్ళు కొంత జీవశక్తి పోతుంది. తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలి. ఆ విధంగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని అంటే అరగంటలో కానీ, పావుగంటలో కానీ, కొన్ని నిమిషాల్లో కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి జబ్బు పడుతున్న వాళ్ళని కొన్ని అరగంట గంటలో బాగు చేసేవారు. అది అలాంటి హీలింగ్ ఎన్ని చేశారో. రాత్రి అంటే ఇదంతా ఒకవైపు ఉపన్యాసం చెప్పడం, దివ్యజ్ఞాన సమాజం స్థాపించడం అదొక పని. హీలింగ్ కోసం మనుషులు ఇలా తండోపతండాలుగా వస్తే వాళ్ళకి హీలింగ్ చేయడం, ఇలాగ ఆయనకి అవిశ్రాంతంగా పనిచేసేవారు. ఆ జనం ఎలా వచ్చేవారంటే ఊపిరి ఆడేది కాదుట. చుట్టూ జనం ఉంటే ఊపిరి ఆడదు కదా, అంతమంది జనం వచ్చేవారట. అంత ఎన్ని కిలోమీటర్లని మైళ్ళు ఆ ఊరేగింపుతో తీసుకెళ్ళేవారు. అంత అందరూ సాధు సాధు అన్నది చాలా గొప్ప బుద్ధిస్టులకే అంటారట. అలాంటిది ఆల్కాట్ గారికి గొప్ప గొప్ప బుద్ధిస్టులు కూడా సాధు సాధు అనేవారు ఆశీర్వచనం. ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తులలో ఆల్కాట్ గారిని ప్రెసిడెంట్ ఫౌండర్ అంటారు. దివ్యజ్ఞాన సమాజం మొట్టమొదటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆయనే, సంస్థాపకుడును. అందుకని ఆయన్ని ప్రెసిడెంట్ ఫౌండర్ అని కూడా వ్యవహరిస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏంటండి? దేహాన్ని విడిచిపెట్టింది అక్కడ, ఇక్కడే. ఆయన ఏమన్నారంటే అక్కడ అడయార్లో గార్డెన్ ఆఫ్ మెమొరీ అని ఒకటి ఉంది, రిమెంబరెన్స్. అక్కడ అందరూ చనిపోయిన ఆల్కాట్ గారు, బ్లవెట్స్కీ గారు శరీరాన్ని పాతి పెడతారు మామూలుగా కదా వాళ్ళు. కానీ అలా వద్దు,
కాల్చడం చాలా మంచిది. ఆత్మ వేగంగా అంటే విలీనం అయిపోవడానికి, అంటే శరీరం పంచభూతాల్లో కలిసిపోవడానికి, లేకపోతే బాడీని అంటుకుని అక్కడ సోల్ ఉండిపోతుంది. అందుకని వాళ్ళు కూడా వాళ్ళ శరీరాలని దహనం చేయమని చెప్పారు. దహనానంతరం ఉన్న బూడిదని ఆ గా అక్కడ పాతిపెట్టారు. అలా అనిబిసెంట్ దాని మీద ఒక అందరూ దాని మీద టూంబులా కట్టించారు. దాని మీద అనిబిసెంట్ అయితే వన్ హూ ట్రైడ్ టు ఫాలో ద ట్రూత్, అంటే సత్యాన్ని అనుసరించాలని ప్రయత్నించిన వ్యక్తిని రాసి ఉంటుంది ఆవిడ యొక్క సమాధి మీద. అలాగా ఆల్కాట్ గారి యొక్క అవి అన్నీ కూడా ఇక్కడే, అంటే గార్డెన్ ఆఫ్ రిమెంబరెన్స్లో ఉంటాయి. ఆ బూడిద వాళ్ళు ఎక్కడ చనిపోయినా అక్కడ ఒక గార్డెన్లా ఉంటుంది, అక్కడ వీళ్ళందరివి సమాధులు పెట్టారు. ఈ విధంగా ఆల్కాట్ గారు ఇండియన్ కాకపోయినా భారతదేశంలోకి వచ్చాక ఇక్కడే మహాత్ములు సందేశం ఇస్తారు బ్లైట్స్కిను ఆల్కాట్ గారికి. ఇది ఇక్కడ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ పెడితే మంచిదని మొదట ముంబైలో పెట్టిన దాన్ని మద్రాసుకు మార్చారు. ఆయన ఎంత సంతోషించారంటే చవకగా వచ్చేసింది ఆ ల్యాండ్ అని. చాలా పెద్ద ల్యాండ్ ఎవరో చాలా చవకగా అమ్మారు. వీళ్ళు కూడా మాకు ఒక ఆశ్రయం ఉంటే బాగుంటుంది అనుకున్న సమయంలో ఆ అడయార్ని చూస్తే వీళ్ళు ఎంతో సంతోషించారు. వాళ్ళు అనుకున్న కంటే అది నదీ తీరం, సముద్ర తీరంలో ఉంది. అది అంటే ప్రశాంతంగా ఉంది. అక్కడ మహాత్ములు కూడా చాలా మంది వచ్చి కలవడం ఇవన్నీ, అందుకనే మహాత్ములు తిరుగాడిన జాగా అని ఎంతో దానికి ప్రసిద్ధి కూడా. ఇంకేమైనా కల్నల్ అంటే పోస్ట్ అమ్మా, కలోనల్ అంటారు. సైన్య అధికారులు కొంచెం హైయర్ కలనల్. హెన్రీ స్టీల్ ఆల్కాట్ అన్నది హెచ్ఎస్ ఆల్కాట్ అని షార్ట్ కట్ లో అంటారు. ఆయన పూర్తి పేరు హెన్రీ స్టీల్ ఆల్కాట్. ఇప్పుడు నాకు మంచినీళ్ళు తెస్తావా? ఇందాకలు అన్నాం, ఇప్పుడు ఈ నీళ్ళు ఇచ్చేసేయండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అంటే మనం ఆల్కాట్ గారు ప్యాంట్ షర్ట్ వేసుకుని సామాన్యుల్లా కనిపిస్తారు, కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి. కలిసి పనిచేశారు. ఇండియాలోని ఇక్కడ ఇండియాకి వచ్చాక అంతకు ముందు వాళ్ళిద్దరూ ఎన్నో చోట్లకు పిలిస్తే వెళ్ళడం అవన్నీ చేసి వాళ్ళకి ఒక ప్లేస్ ఉంటే బాగుండు అనుకున్న టైంలో అడయార్లో ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ పెట్టడం. ఒక ఆవిడ కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి ఫోటోల రూపంలో తీసి మొత్తం అడయార్ కోసం ఆ కింద నుండి నీళ్ళే తెచ్చావు కదా. ఇన్నోటి వద్దాము, కొంచెం తగ్గించి చిన్న గ్లాస్ ఎప్పుడు వస్తుంది చాలు, అంటే ఎక్కువ అయిపోతాయి. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంటర్నెట్ కనెక్షన్ ఇది అన్స్టేబుల్ అని వస్తుంది. అది